600 రథాలు మరి రౌతులు వీళ్ళందరూ కూడా ఆ సముద్రంలో మునిగిపోయారు, అట్టడుగుకు వెళ్ళిపోయారు. మరలా వారెవ్వరూ కూడా కనిపించలేదు. అందుకే ఈరోజు చూసినటువంటి ఈ ఐగుప్తులు మరలా మీరు జీవితంలో ఎప్పటికీ కూడా మీరు చూడరా, నిలిచి చూడండి అన్నారు. వారు నిలిచి చూశారు కాబట్టి అవతల గట్టుకు వెళ్ళగలిగారు. గండం గట్టెక్కించిన దేవునికి దండము అన్నారని అక్కడ పాటలు పాడారు. యెహోవాను గానము అనేటటువంటి ఆ పాట పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక వారందరూ కూడా పాడి మరి పైకి ఎక్కేసరికి అక్కడ మారా అనేటటువంటి చేదు ఎదురైంది. అయినప్పుడు కూడా ఒక చెట్టును చూపించి నీటిలో వేయమంటే అది రుచికరమైనటువంటి మధురమైనటువంటి మరి నీట్గా మారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏ చేదు అనుభవం వచ్చినప్పటికీ కూడా మన జీవితాలు మనకి కష్టాన్ని మించినటువంటి బరువులు బాధ్యతలు మన మీదకి వచ్చినప్పుడు యేసయ్యా అంటే చాలు, చెట్టుని వేస్తే చాలు, యేసు పేరు మీ చిక్కులపైన వేసుకున్న జయమని రాసుకున్న జయమని దైవజనులు మనకు రాసి పెట్టేసి ఉంచేశారు. కనుక ఏ చిక్కు మీదైనా సరే, ఏ సమస్య మీదైనా సరే యేసు పేరే మీ చిక్కులపైన అంటే యేసు నామములో లయమవునుగాక, యేసు నామములో పాయలవునుగాక, యేసు నామములో ఇది జరుగునుగాక, యేసు నామములో ఇది స్వస్థత అవునుగాక, యేసు నామములు శత్రువులు పారిపోదురుగాక, యేసు నామములు నాకు జయమిచ్చునుగాక అనేటటువంటి మాటలు ఏది మనం పలకాలనుకుంటే అది పలకడానికి అది మన శక్తి కాదు, మరి దైవశక్తి. అదే యేసు నామము.